వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటిందంటే అసలు బయటకు వచ్చేందుకు బెంబేలు ఎత్తిపోతున్నారు ప్రజలు. వరంగల్లో ఇప్పుడున్న పరిస్థితిని మా ప్రతినిధి వెంకట్ అక్కడ నుంచి లైవ్లో వివరిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. ప్రస్తుతం నేను హనుమకొండ నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు కూడా ఎండలు బగబగ మండిపోతున్నాయి. ఎటు చూసినా కూడా జనం బయటికి వెళ్ళలేని పరిస్థితి. నిత్యం రద్దీగా హనుమకొండ, వరంగల్, కాజీపేట ఈ 3 పట్టణాల్లో నిత్యం రద్దీగా ఉండే కాళోజీ జంక్షన్ ఇది. కాళోజీ జంక్షన్ గుండా ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి కావచ్చు, తర్వాత ప్రైవేట్ కార్యాలయాలు కావచ్చు, వ్యాపార వాణిజ్య అవసరాలు కావచ్చు, జనం నిత్యం రద్దీగా ఉండే సెంటర్ ఇది. అలాంటి సెంటర్ ఉదయం 9-9:30 గంటల ప్రాంతంలోనే చాలా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఎండలకు భయపడి బయటికి వెళ్ళలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రచండ బాణుడి ప్రతాపంతో సామాన్యుల ప్రాణాలు కూడా పిట్టలా రాలిపోతున్నాయని చెప్పవచ్చు. జిల్లాలో ఒక్క వడదెబ్బకు నిన్న ఒక్కరోజే 14 మంది మృత్యుపడ్డారు. అంటే నిన్నటి వరకు ఈ వారం రోజుల నుంచి దాదాపు 56 మంది చనిపోయారు. నిన్న ఒక్కరోజే 14 మంది తనువు చాలించడంతో ఒక్కొక్కరు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భరించలేని వేడి ఒకవైపు, వడగాలుల తీవ్రత మరోవైపు వెరసి జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే ఇవాళ ఆ ఉష్ణోగ్రత మరింత రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇంకా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఇవాళ దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే నగరంలోనే, పట్టణంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే భూపాలపల్లి, సింగరేణి బొగ్గులున్న భూపాలపల్లి ఏరియాలో నిన్న దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో సింగరేణి గని కార్మికులు మధ్యాహ్నం షిఫ్ట్లు మొత్తం ఎలాంటి పని చేయని పరిస్థితి ఉంది. అక్కడ పూటగడవని బడుగు జీవులు వడదెబ్బకు లోనై అందరూ కన్నుమూస్తున్న పరిస్థితి చూస్తుంటే చాలా ఆందోళనకరమైన పరిస్థితికి కనిపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాతావరణం నిప్పుల కొలిమిలా తలపిస్తుండడంతో ఇవేమి ఎండలరా బాబు అనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం రోడ్లన్నీ చాలా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే హనుమకొండ కాళోజీ జంక్షన్లోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక మిగిలిన ప్రాంతాల్లో, మిగిలిన పట్టణాల్లో కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉపాధి హామీ కూలీలు అయితే రోజు ఎర్లీ మార్నింగ్ ఉదయం 5 గంటలకు లేచి 8 గంటల్లోగా వాళ్ళ పని పూర్తి చేస్తున్నారు. 9 గంటలకల్లా ఇళ్ళకు వచ్చేస్తున్నారు. ఇకపోతే మధ్యాహ్నం సింగరేణి ఓపెన్ కాస్ట్ పనుల్లో మధ్యాహ్న షిఫ్ట్లు ఎవరు కూడా కార్మికులు విధులకు హాజరు కాని పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం అండర్ గ్రౌండ్లో మైన్లో మాత్రమే పని కానిచేస్తున్నారు. ఓపెన్ కాస్ట్లో మాత్రం ఎట్టి బస్సులు కూడా కార్మికులను పనులలోకి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యాహ్నం అంతా కూడా ఉద్యోగులు ఖాళీగా ఉండే, ఉద్యోగుల కుర్చీలు ఖాళీగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఇక వ్యాపార సంస్థలు అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత, అంటే 1 గంటల నుంచి 4 గంటల వరకు దుకాణాలు, షాప్స్ అన్ని కూడా మూసి ఉంటున్నాయి. సో మొత్తానికి ఇవాళ కూడా వడదెబ్బ మరణాలు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే వరంగల్ ఎంజిఎంలో వడదెబ్బ మరణాలకు సంబంధించి కొన్ని పేషెంట్ సంబంధించి ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేశారు. జనరల్ ఫిజిషియన్స్, అదేవిధంగా ఎంజిఎంలో కూడా ఇంకా కొంతమంది బాధితులు, తర్వాత క్షతగాత్రులు ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే ఇంకా ఇవాళ కూడా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే వారం రోజులుగా కేవలం వడదెబ్బతోని మృతుల సంఖ్య వరంగల్ జిల్లాలో 56 పెరిగితే నిన్న ఒక్కరోజు మాత్రమే 14 మంది మృత్యువతపడ్డారు. ఇకపోతే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బొండాలు, తర్వాత మిగిలిన శీతల పానీయాల దుకాణాల వద్ద జనం ఉదయం పూట, సాయంత్రం పూట రద్దీగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ కూడా ప్రచండ బాణుడి ప్రతాపం చూపేలా ఉన్నారు. దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ జిల్లా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ వెంకట్. మరిన్ని అప్డేట్స్ వెళ్ళే ముందు న్యూస్ ఆన్లైన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.